అందరికి శనార్థులు. ఏంది ఇట్లా వచ్చినా పరేషాన్ అవుతుండ్రా? ఈ రోజు నుంచి ఇట్లా వస్తా అట్లా వస్తా, ఎట్లా వచ్చినా చూడుండ్రి. అందరికి శనార్థులు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. ఇవాళ అయితే కొన్ని ముచ్చట్లు తీసుకొచ్చిన మీ కొరకు. ఏందో చెప్పన్నా, నిజామాబాద్ జిల్లాలో ఒక ఆమె వాళ్ళ మొగుని నిద్ర మాత్రలు ఇచ్చి చంపింది. ఎందుకో ఎరికేనా? ఇన్సూరెన్స్ పైసలు కోసం మొగుని నిద్ర మాత్రలు ఇచ్చి చంపింది. ఎందుకనంటే ఆమెకి ఇంకొక ఆయనతోని పరిచయం ఉన్నది. ఆయన చచ్చిపోతే ఇన్సూరెన్స్ పైసలు కూడా వస్తాయి. ఆయన చంపితే అడ్డం పోతుంది, ఇద్దరు కలిసి బతుకుదామని అనుకున్నారు. కానీ పోలీసులకు ఎందుకో డౌట్ వచ్చి దవాఖానకు తీసుకుపోయి పోస్ట్ మార్టం చేపిస్తే తెలిసిన విషయం ఏంటంటే సొంత పెండ్లామే నిద్ర మాత్రలు ఇచ్చి మొగుడిని చంపుకుంది. పెండ్లామే నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలోకి పోయినాక గొంతు విసికి చంపింది. అందరిని ఏమని నమ్మిద్దాం అనుకుందంటే గుండెపోటు వచ్చింది, గుండెపోటు వచ్చి చచ్చిపోయిండు మొగుడు అని చెప్పి నమ్మిద్దామని అనుకునేది. కానీ పోలీసులకు అనుమానం వచ్చి దవాఖానకు తీసుకోపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్లలో తెలిసిన విషయం ఏంటంటే నిద్ర మాత్రలు ఇచ్చిర్రు, గొంతు విసికి చంపిర్రు అని తేలింది. అవ్వ గింత చిత్రమా ముచ్చట. ఇసొంటి పెండ్లాలు కూడా ఉన్నారా మొగుడిని చంపుకునేకి? ఇప్పుడు ఏమైంది? మొగుడు వాయే పైసలు వాయే పోయి జైల్లో కూర్చుంటివి, ఏం లాభం? ఓ మొగోళ్ళు జర ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండుర్రి, ఎందుకైనా మంచిది. రోజు గిసొంటి వార్తలు వినాల్సి వస్తుంది మనం. పైలంగా ఉండుర్రి, సరేనా? ఉంటే మళ్ళా అప్పటి వరకు చూస్తూనే ఉండుండ్రి PL24 న్యూస్, సరేనా? మర్చిపోకుండ్రి. మళ్ళీ వస్తా, ఇంకో కొన్ని వార్తలు తీసుకురావాలి కదా మీకు, పోయేస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండుర్రి PL24 న్యూస్. ఇవాళ నుంచి మీ ప్రజ్ఞ భూమవగా మీ ముందుకు రాబోతుంది. అందరూ నన్ను ఆశీర్వదించండి, మీ ఇంటి బిడ్డగా చూడండి. మా ఛానల్ని కూడా ఒక కంట చూడుర్రి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ పేరు తెలుసు కదా, PL24 న్యూస్. ఉంటాం మళ్ళా.